రేట్ చేయొచ్చు కదా. నేను మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హౌస్లో ఎవరు ఏం చేసినా నేను చూస్తా, అది నా పాయింట్ కాకపోయినా నేను మాట్లాడతా. గుడ్, ఎల్కేజీలో పడండి. ఫస్ట్ ది బేబక్క, ఇది నాకౌట్ గేమ్, పోతే నెక్స్ట్ వీక్ లో పోతాం. ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నా క్యారెక్టర్ ఇదే. ఇవాళ నేను బిగ్ బాస్ అనే షోలోకి వచ్చా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. చెప్పింది ఎవరు కనిపించలేదు, నీకెందుకు హర్ట్ అయింది? నా ఇష్టం రాది, వాళ్ళకి హర్ట్ అవ్వకపోతే నాకేం సంబంధం. నేను హర్ట్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ, క్లియర్ గా చెప్పరా ప్లీజ్. ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇచ్చేది. మీ పాస్ట్ చెప్పేస్తే మేమేమీ అయిపోము. నేను ఒక గేమర్ గానే వచ్చాను. అండ్ ఇంకోటి, ఐ అప్రిషియేట్ దిస్. ఇది నీ గేమ్ ప్లాన్ అన్నావు. నా మీద అరుతా, నేను అరుస్తా. యు ఆర్ ప్లేయింగ్ సింపతి కార్డ్. ఐ యామ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. యు ఆర్ ప్లేయింగ్ సింపతి కార్డ్. ఐ యామ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్. యు ఆర్ అన్ఫిట్ టు బి ఇన్ దిస్ హౌస్ అండ్ యు ఆర్ ఎ నెగటివ్ పర్సన్. నా ఆవేదనను అర్థం చేసుకోండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.